హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నెల్లూరు స్టైల్ చికెన్ బిర్యానీ చూపిస్తాను. హాయ్ అండి, చికెన్ బిర్యానీకి 1 కేజీ చికెన్ తీసుకున్నాము. ఇది శుభ్రంగా సాల్ట్ పసుపు వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలా. స్మెల్ అనేది ఉండదు కడిగితే. ఇది అన్ని మసాలా వేసుకొని నానబెట్టుకోవాలి 1 గంట సేపు. సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. పసుపు 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కారము టేబుల్ స్పూన్లు వేసానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు కారాన్ని కూడా. 1 కేజీ బియ్యానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది అల్లం పేస్ట్, ఫ్రెష్గా వేసుకున్న అల్లం పేస్ట్ అండి. కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. పెరుగు వచ్చి చిన్న ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను. ఒక పావు లీటర్ ఉంటుందండి పెరుగు. కార్న్ ఫ్లోర్ వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను, పెద్ద స్పూనేను. గరం మసాలా 1 స్పూను. ఇవన్నీ మసాలన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా ముక్కలు పట్టేలాగా ఈ మసాలా అంతా ముక్కలు పడేలాగా బాగా కలబెట్టాలండి. నిమ్మరసం కూడా 1 నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను. ఈజీగా ఉండేదానికి కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. నిమ్మరసం అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఒకసారి ఇట్లా అన్ని ముక్కలకి పడేలాగా కలుపుకున్నామండి. ఇదండి, ఇవన్నీ ఇట్లా కలుపుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసుకుంటారంట. నేనైతే ఎగ్స్ ఏం వేయలేదు. మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. టేబుల్ స్పూన్ వేసాము. తిరగబాటు పెడుతున్నానండి. ఇది ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలా. ఎక్కువ అంటే 1 పావు లీటర్ దాకా పోసాను ఆయిల్ అయితే. జీలకర్ర 1 టేబుల్ స్పూను. ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం. లవంగాలు, పట్ట 2 లవంగి 5-6 వేసాను లవంగాలు. యాలకులు 4 యాలకులు, సాజీరా, అనాస పువ్వు, ఈ బిర్యానీ ఆకు 2 ఆకులు. ఇవన్నీ ఒకసారి గెరెట్తో కలిపెట్టుకున్నాం. పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి కోసుకున్నానండి. ఈ కేజీ కదా చికెను, బియ్యం వచ్చి 1 కేజీ తీసుకున్నాను. అందుకని ఎక్కువ పచ్చిమిర్చి 1 రవ్వ 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు మీడియం సైజు 3 కోసాను. టమాటాలు కూడా 3 టమాటాలు కట్ చేసుకున్నానండి సన్న పీసెస్గా. ఇవి కూడా వేసేసుకున్నాం. కరివేపాకు కొంచెం అండి, 2 రెమ్మలు కరివేపాకు. ఇదేనండి, మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు. ఇది 1 గంట అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మనము తిరగబాత పెట్టాను కదా, టమాటా అన్నీ కూడా మగ్గిపోయాయి. దీంట్లో వేద్దాం. ఇది బాగా ఆయిల్కి ముక్కలకి మసాలా టమాటా అంతా ఆయిల్ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకున్నాం. దీంట్లోనే ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి చికెన్ ముక్కలు అనేటివి. మనం ఇలా చేస్తున్నాం. ఇట్లా చేసుకోండి అండి మీరు కూడా, సూపర్గా ఉంటుంది చికెన్ బిర్యానీ. ఇట్లా గెరిట్తో అన్ని ముక్కలకి ఆయిల్ పడేలాగా కలుపుకున్నాం కదా. ఇట్లా మూత పెట్టుకుంటూ 1 నిమిషం 2 నిమిషాల పాటు ఇట్లా మూత తీసుకొని మళ్ళీ గెరిట్తో కలిపెట్టుకోవాలా. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుంటూ గెరిట్తో బాగా ముక్కలు కలిపెట్టుకోవాలా. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలా, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ ముక్కలు మాడిపోతాయండి. ఇట్లనే
చూడండి, ఇది ఒక 15 నిమిషాలు అయింది పెట్టి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, గెరిటితో అప్పుడప్పుడు 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి గెరిటితో మూత తీసి కలబెడుతూనే ఉండాలండి. అప్పుడు లేకపోతే అడిగి మాడిపోతుంది. ఈ పీస్ బాగా ఉడికేదాకా ఇట్లనే చేసుకోవాలా. పీస్ బాగా ఉడకనిచ్చిన తర్వాతే రైస్ పోసుకున్నాం. ఇది గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు అంటిపోతుంది. కొంచెం లేటే అవుతుంది, అయినా కూడా ఇట్లనే చేసుకోవాలా. కేజీ చికెన్కి కేజీ రైసు ఈ శుభ్రంగా ఒక అర్ధగంటకు ముందు కడిగి నానబెట్టానండి బియ్యాన్ని. ఈ బియ్యం పోసిన తర్వాత ఈ రైస్ పోసిన తర్వాత గెరిటితో ఒకసారి ఇట్లా ముక్కలు రైసు అంతా కలిసేలాగా కలిపెట్టుకున్నాం. వాటర్ వచ్చి ఒక 3 గ్లాసులు బియ్యం కదా, 7 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. గిన్నె కొంచెం మనం ఇంతవరకు 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను కదా, సరిపోలేదు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ వేసానండి సాల్ట్. ఒక నిమ్మకాయ కోసుకున్న, హాఫ్ నిమ్మకాయ వచ్చి చికెన్లో పిండానండి. హాఫ్ నిమ్మకాయ దీంట్లో పిండుతున్నాను, ఎందుకంటే ఇది అన్నము బాగా పొడి పొడిలాడుతుంది కాబట్టి ఇట్లా పిండుకోవాలా. ఒకసారి గెరిటితో కలిపెట్టుకొని ఇదండి, ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి గెరిటితో కలిపెట్టుకొని మూత పెట్టుకునేద్దామండి. ఇది పొంగు వచ్చేదాకా మూత అట్లే ఉంచుదాము. పొంగు మూత ఇట్లా పెట్టి బాగా ఉడికినిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. ఉడికి రైసు వాటర్ అన్నీ పోసినాక 10 నిమిషాల తర్వాత ఇట్లా వచ్చింది చూడండి. ఇట్లా ఒకసారి గెరిటితో మళ్ళీ ఇట్లా కలిపెట్టుకున్నాము. గెరిటితో కలిపెట్టి కొత్తిమీర సన్నగా కట్ చేసింది కొత్తిమీర కొంచెము వేసుకున్నాం. గెరిటితో బాగా కొత్తిమీర కూడా కలిసేలాగా కొంచెం నిదానంగానే కలుపుకోవాలండి, ముక్క అనేది విరిగిపోతుంది లేకపోతే. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకున్నాం. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడకనిచ్చాలా. బాగా అయితే ఉడకాలి ఇది. ఇదండి మూత పెట్టాను, సిమ్లోనే పెట్టాను గ్యాస్ అయితే. చికెన్ అయిపోయింది, రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చూద్దాం ఎట్లా వచ్చిందో చూద్దాం. బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయిపోయిందండి, చెమ్మ కూడా లేదు చూడండి. ఇది సూపర్గా ఉందండి, సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇదే కొలతలతో, నేను చెప్పిన కొలతలతో చేయండి. ఇది పెరుగు చట్నీ కానీ పేరవాళ్ళకి కానీ ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ చేశాను నేనైతే. చూడండి చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఇట్లా ట్రై చేసి మీరు కూడా చూడండి, మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.